వీకెండ్ అని, శనివారం అని, ఆదివారం అని ఇట్లా సెలవులు ఏం లేనట్లున్నాయి హైడ్రా ఆఫీసర్లకు. ఎప్పుడైనా సరే ఆన్ డ్యూటీ అన్నట్లుగానే ఉంది వాళ్ళ వ్యవహారం. అక్రమంగా బిల్డింగ్లు కట్టిర్రని తెలిస్తే ఆలస్యం చేయకుండా పోతుర్రు, తుట్ట గులుస్తుర్రు. ఎవ్వళ్ళెంత గింజుకున్నా అస్సలు మాటనే ఇంటలేరు. ఇక చూడురి, శనివారం పొద్దుగల చాలు చేసిర్రంటే అదే రువ్వడి ఆదివారం కూడా చూపించిర్రు. పట్నంలో హైడ్రా అంటేనే హడలిపోతుర్రు ఇప్పుడు చాలా మంది. పోర్టు పోరక హైడ్రా అడుగు పెట్టిందంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే పరంపరం కావాల్సిందే అన్నట్టున్నది ఇప్పుడు కథ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్ దిక్కుల్లో శనాదివారాలు పొద్దు మాపు నడిచింది కూలగొట్టుడు. పెద్ద అపార్ట్మెంట్లే నీలమట్టమైనవి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 860 ఎకరాల సర్కారు భూమిని స్వాధీనం చేసుకొని చుట్టుముట్టు ఇనుప కంచె వేసిండ్రు. ఇక సర్కారు భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎట్లా పడితే అట్లా బిల్డింగులు కట్టుకుండ్రు కాబట్టే కూలగొడుతున్నాం అన్నట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. అయితే అక్రమంగా కట్టుకున్న బిల్డింగులను కూలగొట్టుడు కరెక్టే కావచ్చు, కానీ వాటికి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవళ్ళు, అక్రమంగా కడుతున్నా సరే చూసి చూడనట్టు ఇడిచిపెట్టిన వాళ్ళు ఎవళ్ళు అని అడగబట్టిండ్రు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు హైడ్రా ఆఫీసర్లు కూలగొట్టిన బిల్డింగులలో 6-7 అంతరాల అపార్ట్మెంట్ కూడా ఉన్నది. మరిగా సర్కారు వాళ్ళ జాగాల గంత పెద్ద అపార్ట్మెంట్ కడుతుంటే ఆయాల మున్సిపాలిటీ వాళ్ళకి కనిపించలేదా, రెవెన్యూ ఆఫీసర్లకు కనిపించలేదా అని అడుగుతాండ్రు ఇంగింతమంది. ఇంకో ముచ్చటేంటిదంటే హైడ్రా వాళ్ళు కూలగొట్టిన బిల్డింగులన్నీ అక్రమంగా కడతాండ్రని అప్పట్లోనే ఆఫీసర్లకు ఫిర్యాదులు పోయినాయట. కానీ ఎవరు పట్టించుకోలేదా అంటారు. అందుకే అటు తిరిగి ఇటు తిరిగి ముచ్చట హైడ్రా దగ్గరికి పోతే వాళ్ళు వచ్చి ఆఖరికి గీ తీరుగా పడగొట్టినరా అన్నట్టు. ఏమైనా పట్నం చుట్టుముట్టు ఇండ్లు జాగలు కొనేటోళ్ళు మాత్రం జర అన్ని తీరులో చూసుకొని కొనుక్కోండి. సర్కారు జాగలను కబ్జా పెట్టి కొంతమంది ఇండ్లు కట్టిస్తాండ్రు. అప్పటి మందం ఎవ్వరు ఏమనకపోయినా ముచ్చట హైడ్రా దగ్గరికి పోతే మాత్రం ఇగో ఇట్లా కట్టిన బిల్డింగులు ఎంత పెద్దగానన్నా ఉండని కూల్చి పారేస్తారు. అందుకే ఇల్లైనా ఇంటి జాగైనా అన్ని తీరులో చూసుకొని కొనుక్కోండి.